జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నాకు తెలిసి ఒక 3-4 వారాల కింద మనం ఒక చిట్టా మాట్లాడుకున్నాం. ఏందేనంటే ఇజ్రోలో సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు అని. మళ్ళీ దీని పరిణామం ఏ రకంగా ఉంటుంది అని అనేది మనం అందరం ఆ రోజు మాట్లాడినాం. గవర్నమెంట్ కూడా కొత్త రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చింది. రాజీనామా డైరెక్ట్ ఇజ్రో చైర్మన్ దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం హయాంలోకి తీసుకున్నది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మనం మాట్లాడినాం. బట్ యాక్చువల్గా సైంటిస్టులు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే వాస్తవాలు మాట్లాడుకున్నాం. బట్ అది మళ్ళీ శుభ పరిణామమా కాదా, దేశానికి ఇది ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మనము డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇజ్రోలో బ్యూరోక్రసీ గొలుసులు, జాగ్రత్తగా ఉన్నారు. ఇజ్రోలో బ్యూరోక్రసీకి గొలుసులు, స్టార్టప్ల వైపు శాస్త్రవేత్తల వలసలు. బికాస్ ఈ ప్రైవేట్ పవర్ అనేది ఒక జాబ్ టవర్ క్రియేట్ చేసింది. ఈ జాబ్ టవర్ ప్రైవేట్ పవర్ ఒక న్యూ స్పేస్ ఫ్లవర్ తీసుకొని వచ్చింది భారత స్పేస్ మిషన్లల్లో. ఏంది గిరీష్ ఆ స్పేస్ మిషన్లల్లో అని చెప్పి మనం మాట్లాడితే July 14th మనం పోవాల్సి వస్తుంది. July 14th నాడు ఇండియన్ స్పేస్ ఈకో సిస్టంలో ఒక సంచలనమైంది. సుమారు 100 నుంచి 120 సైంటిస్టులు రాజీనామా చేసిండ్రు. 80 మంది సైంటిస్టులు శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, అంటే UR రావు శాటిలైట్ సెంటర్ URSC అని చెప్పి మాట్లాడతారు, అక్కడ నుంచి రాజీనామా చేశారు. ఇంకొక 20 మంది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 20 మంది రాజీనామా చేసిండ్రు. రూమర్ ఏందనంటే గగన్యాన్ ఇంకా చంద్రయాన్ 3 మెషిన్స్లలో ఉన్నారు చూడు, ఈ కీలకమైన డేటా లీక్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఆబ్వియస్గా డేటా లీక్ అయింది అని చెప్పి చెప్పంగానే ఫారిన్ హ్యాండ్, డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పి మనకు అనుమానాలు వస్తాయి. వార్తలు కూడా సోషల్ మీడియాలో అట్లనే తీసుకొని పోతారు. ఇజ్రో చీఫ్కి సల్లా జమటలు పడ్డాయి, అన్ని కంట్రోల్గానే ఉన్నాయి, క్రైసిస్ని హ్యాండిల్ చేస్తున్నాము అని చెప్పి చెప్పిండ్రు. కాకపోతే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే దర్యాప్తు సంస్థలు చెప్తున్న మాట, 25 టెరాబైట్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో చూడు, అది బయటికి వెళ్ళిపోయింది. ఎంత? 25 టెరాబైట్స్. గగన్యానికి సంబంధించిన ఈ 25 టెరాబైట్స్ ఆఫ్ డేటా కరెక్ట్గా మాట్లాడాలంటే ఆదిత్య రామపల్లి అని చెప్పి చంద్రయాన్ 3 లూనార్ మిషన్ ఏదైతే ఉండే చూడు, 1,00,000 సిమ్యులేషన్లు చేసిండు. ఈ 1,00,000 సిమ్యులేషన్లు చేయడానికి 25 టెరాబైట్ల డేటా రికార్డ్ అయింది. ఆదిత్య రామపల్లి ఇవాళ ఇజ్రోలో లేడు. ఫారిన్ కాన్స్పిరసీ గిరీష్, డీప్ స్టేట్ గిరీష్, ఎట్లా గిరీష్ చైనా హ్యాండ్ ఉన్నది మన ఇజ్రోని కానిస్తుంది. ఇది కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం 2020లో, ఓపెనింగ్ ది స్పేస్ టు ది ప్రైవేట్ సెక్టార్, అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. మోదీ మంచిగా చేసిండు. ఫ్రెండ్స్, విమర్శనే సొల్యూషన్ కాదు. ప్రతిసారి మంచి చేస్తే మంచి. అదేంది గిరీష్, ఇజ్రో డేటా పోయిందని అంటున్నావు, నువ్వే అని అంటావు. డేటా ఎక్కడ పోలే. వీళ్ళు పోయి వేరే చైనా కంపెనీలో జాయిన్ కాలే, వీళ్ళు పోయి అమెరికన్ కంపెనీలలో జాయిన్ కాలే, మన భారత్లోనే ప్రైవేట్ సెక్టార్లలో జాయిన్ అయినరు. ఎందుకు జాయిన్ అయినరు? ప్రైవేట్ సెక్టార్ మోదీ సర్కార్ ఎందుకు తీసుకొచ్చిండు 2020లో అంటే, ఇనుండ్రి మజా వస్తుంది కదా, ఇప్పుడు ఇంకెక్కువ మజా వస్తుంది. ఇనుండ్రి, టోటల్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ బిజినెస్ ఎంత తెలుసా? స్పేస్ ఇండస్ట్రీ $650 బిలియన్. భారత్ సర్కార్ కేవలం 2 to 5% ఇంక్రీజ్ చేద్దామని చెప్పి దీని పొటెన్షియల్ అట్లీస్ట్ 15% వరకు కూడా మనం క్యాప్చర్ చేసినా, ఎవరెవరైతే షేర్ మార్కెట్లలో పెట్టాలనుకుంటారో చూడు, వాళ్ళకు టిప్పు కూడా ఇస్తున్నా. చూడుర్రిగా, ఆలోచించుర్రి, ఇక్కడ కాంపిటీషన్ పెద్దగా లేదు. ఇజ్రో సైంటిస్టుల జీతం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మాట్లాడుకుందాం జర. 1,50,000 నుంచి 2 లక్షల, మ్యాక్సిమం 2.5 లక్షలు. ప్రైవేట్ సెక్టార్లలో వాళ్ళకు 3 నుంచి 5 టైమ్స్ ఎక్కువ ఇస్తున్నారు. జీతాలే కాకుండా వాళ్ళకు ఈక్విటీ షేర్స్ ఇస్తారు కంపెనీలలో. ఫైనాన్షియల్ సెక్యూరిటీ దొరుకుతుంది. ఇది ఇజ్రో చేయగలుగుతుందా? ఫస్ట్ గిరీష్, పైసలతోని నువ్వు దేశ రక్షణ, జరాగు, తొందర పడకు, ఆగదు కదా మీకు, జరాగుర్రి. ఇజ్రో సైంటిస్ట్కి ఒక్క ఫెయిల్యూర్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అని చెప్పి కూడా చూడాడు. సార్, నాకు ఈ కాన్సెప్ట్లో, ఈ డిజైన్లో నాకు ఈ ప్రొక్యూర్మెంట్ కావాలా అని అంటే, ఇక్కడ కూర్చున్న బడా బాబులు, IAS బాబులు దాన్ని కాస్ట్ కటింగ్ పేరు మీద ఆ వెండరు, ఈ వెండరు, చిల్లర వెండరు, పెద్ద వెండరు అని చెప్పి దాన్ని కొన్ని నెలలు, సంవత్సరాలు డిలే చేసి తెచ్చిచ్చిన తర్వాత ఆ కాంపోనెంట్ ఆనాటికి అది ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. శాటిలైట్ అని అనేది డైనమిక్ ఉంటుంది. డిఫరెంట్ పర్స్పెక్టివ్లలో ఆ టైంకి ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా పనిచేయాలి. నువ్వు ఈ రోజటి టెక్నాలజీ అదేదో ఇక తర్వాత 6 నెలలకో లేకపోతే 6 సంవత్సరాలకో ఇస్తే గడివిక్కోనికే నా టెక్నాలజీ నాకు. అప్పటికి స్పేస్ మిషన్స్ ఏ రకంగా వెళ్ళిపోయి ఉంటాయి, జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. సో ఒక ప్రాజెక్ట్ కావాలని అంటే నీకు ఎక్స్టెన్సివ్ టెండర్లు ఉంటాయి, 600 సంతకాలు చేయాలి ఒక్కొక్కడు. అప్పటి లోపల ప్రభుత్వాలు మారినాయంటే ఇంకొక నరకం. అంటే సైంటిస్ట్ యొక్క ఇన్నోవేటివ్ బ్రెయిన్ అనేది కొలాప్స్ అవుతుందా కాదా?
తరతరాల బట్టి ఈ సైకిళ్ళని ఏ రకంగా చేసుకుంటూ పోతారు అని అంటున్నా. అంటే ఒక యంగ్ సైంటిస్టు రేపు ఒక ఇస్రో చీఫ్ కావాలనంటే సామర్థ్యం, కాంపిటెంట్ స్కిల్తో అవుతాడా, లేకపోతే రికమెండేషన్స్తో కావాలా, ప్రభుత్వ అండదండలతో కావాలా? మెరిట్ అనేది ఇక్కడ కికిన్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా వాళ్ళు కెరియర్లు కూడా డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు, ఏం బిక్తుండు మోడీ అని చెప్పి మాట్లాడతారు కదా. ఇప్పుడు చెప్తున్నా ఇనుర్రి, అందుకే మజా ఎక్కువ వస్తుంది అన్న. 2012 నుంచి రాజీనామాలు పడుతున్నాయి. సుమారు 700 సైంటిస్టులు ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఇస్రో రాజీనామా చేసిండ్రు, ప్రైవేట్ సెక్టర్లకు పోయినరు. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్లు అయిన వాళ్ళు మల్టీ క్రోర్ ప్రాజెక్ట్స్లల్లా భారత్ యొక్క భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. సమజ్గాలే కదా. ఇప్పుడు అవుతుంది చూడండి. వెనకటికి ఒకసారి ఒక మంత్రి వెనకటికి మాట్లాడింది నాకు మంచిగా గుర్తుంది. ఆమె ఇంట్లో టెలిఫోన్ కదా, టెలిఫోన్ అనేది లగ్జరీ, నెసెసిటీ కాదు అని అన్నారు. ఇవాళ ఫోన్ లేకపోతే నువ్వు బతుకుతావా? గవర్నమెంట్ చేతిలల్లనే అగర్ టెలికాం ఇండస్ట్రీ ఉండుంటే ఇవాళ టెలికాం ఇండస్ట్రీ ఇంత సూపర్గా అవుతుండేనా? ఇవాళ జియో, ఎయిర్టెల్ ఇవన్నీ వచ్చి టెలికాం ఇండస్ట్రీని ఏ రకంగా డిస్ట్రప్షన్ చేసినాయి ఫ్రెండ్స్? డిజిటల్ రెవల్యూషన్ తీసుకొచ్చినాయి. కర్లో దునియా ముట్టి మే ఊకనే మాట్లాడతలేం. దునియా మొత్తం నీ మొబైల్ ఉన్నది అలా, అండ్ యు ఆర్ రూలింగ్ ద వరల్డ్ విత్ యువర్ మొబైల్. ఐ రైట్ ఆర్ రాంగ్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆధారాలతోనే కదా మన చిత్రగుప్త. కావేరీ ఇంజన్ కాడుకొద్దాం. కావేరీ ఇంజన్ మన మోదీ వచ్చినప్పుడు దానికి ఇత్తనం నాటిండా పాపం? కాదు కదా. 1989లో డిఆర్డిఓకి ఇచ్చిర్రు. మనకంటూ ఒక జెట్ ఇంజన్, తేజాస్ ఫైటర్ జెట్కి మనకంటూ ఒకటి ఉండాలా, దీని అమ్మ జీవితం అని చెప్పి 1989లో ఇస్తే 382 కోట్లతో చేసిరు. 1996కి వచ్చేసరికి వాడు కూడా రెడీ కాలే. ఆఖరికి గత్యంతరం లేక అమెరికా దగ్గరికి పోయి మోకాళ్ళ మీద కూర్చొని జనరల్ ఎలక్ట్రిక్తో, జీఈతోని ఇంజన్లు తెప్పించుకోవాల్సి వచ్చింది మనం తేజస్ కోసం. 25 సంవత్సరాలు దాటిన. ప్రాబ్లం మన సైంటిస్టులది కాదాడ, ప్రాబ్లం ఈ బాబులది. ఆడు పని చేయడు, ఆడు పని చేయని, ఆడు రాజు అనుకుంటాడు కదా, అది ప్రాబ్లం ఆడ. అంటే భారత్ యొక్క స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇన్నోవేషన్ అనేది ఏ రకంగా కాంప్రమైజ్ అయిందో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే 2021లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత 2021 నుంచి 2023 లోపల గోద్రేజ్ ఏరోస్పేస్ డ్రై కావేరీ ఇంజన్ కోర్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ చేసి సక్సెస్ చేసింది. నెలల దశాబ్దాల పాటు చేయని ప్రభుత్వ సంస్థలు టెస్ట్ చేసిందా లేదా? గోద్రేజ్ ఏరోస్పేస్ ఇంజన్ ఇలా సక్సెస్ఫుల్ టెస్ట్ అవుతుందా లేదా? నువ్వు డ్రోన్లు తీసుకో, ఆ కాడికి వస్తే L&T K9 వజ్ర ఆర్టిలరీ గ్రూప్ కింద గన్ తయారు చేసిందా లేదా? కళ్యాణి గ్రూప్ తీసుకో. టాటానైతే డైరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లీ చేసి మొన్న మేము చెప్పినాం కదా, టాటా ఒక డైరెక్ట్ గూడ్స్ క్యారియర్ని దించి పడేసింది కదా. ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ అంటున్నా. నిన్నగాక మొన్న ప్రైవేట్ స్టార్టప్ ఫౌండర్లు ఎవరు? ఇస్రో సైంటిస్ట్లే. నేను అదే అన్నా కదా, వాళ్ళు పోయి చైనాలో జాయిన్ అయిన ఉంటే నాకు బాధ, వాళ్ళు పోయి అమెరికాలో జాయిన్ అయిన ఉంటే నా బాధ. స్కైరూట్ ఏరోస్పేస్ ఫౌండెడ్ ఇన్ 2018 బై ది సేమ్ సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో. నిన్న లేపిరు చూడు శ్రీహరికోటకేన్ ఒకటి, అగ్ని జ్వాలై భూమి నుంచి నింగికి ఎగిరింది. అది దాని మీద చిన్న జెండా ఉంటుంది ఇట్లా తిరంగాది, అది ఇట్లా ఎగిరేటప్పుడు ప్రతి రాకెట్ మీద అది ఎగురుతున్నప్పుడు ప్రతి ఒక్కడు గుండె ఆనంద బాష్పాలతో పొంగిందా లేదా? అండ్ ఐఎమ్ ఎమోషనల్ టుడే వెన్ మై కంట్రీ ఫ్లాగ్ ఫ్లైస్ హై. ఇది కదా కావాల్సింది. వీడికి ఆగలే. మన వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు 3D ప్రింటెడ్ ఇంజన్స్తో తీసుకొని వచ్చేసిర్రు వీళ్ళు. ఎవరు? స్కైరూట్ వాళ్ళు. అగ్నికుల్ కాస్మోస్ వరల్డ్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ 2024లో రెడీ చేస్తలేరా? ఇక్కడ కాగలే. యూ మే టేక్ పిక్సెల్, యూ మే టేక్ అగ్నికుల్ కాస్మోస్, యూ మే టేక్ స్కైరూట్. వెరీ సూన్ యూ విల్ స్పీక్ అబౌట్ ది శాటిలైట్స్ యాజ్ వెల్. గర్వంగా చిత్రగుప్తలో డిస్కస్ చేద్దాం అదే రోజు. శాటిలైట్స్ మీరు ఇంటుంది కరెక్ట్. ఇది ఏంది గిరీష్ అని అంటే, ఒక ప్రైవేట్ ఫర్ము 5 నుంచి 7 సంవత్సరాలలో అచీవ్ చేసేది దీని అమ్మ జీవితం 2 దశాబ్దాలైనా మనోళ్ళు చేయలే కదా. ప్రాబ్లం మళ్ళీ సైంటిస్టులది కాదు, ఆయన సామర్థ్యం కాదు, ఆయనను ఫెసిలిటేట్ చేసే బాబులది, రాజకీయ నాయకులది, ఐఏఎస్ ఆఫీసర్లది. 2011 నాసా ప్రోగ్రామ్ షట్ డౌన్ చేసింది. రష్యన్ రాకెట్లు లేకపోతే మేము చెయ్యలేము అని చెప్పి అది బ్యూరోక్రటిక్ ఫెయిల్యూర్ యాక్చువల్గా. దాని తర్వాత అమెరికా ఒక డెసిషన్ తీసుకుంది, స్పేస్ మిషన్లను ప్రైవేటైజ్ చేసింది. ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్కి అప్పచెప్పింది కొన్ని విషయాలు, అంటే ప్రైవేటైజేషన్ చేసింది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎలాన్ మాస్క్. దాని తర్వాత ఇప్పటిదాకా ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ వందల లాంచ్లు చేసిందా లేదా ఫ్రెండ్స్? అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా తీసుకుంటే నువ్వు ఇవాళ ప్లేన్లది ఇట్లా జెట్ ఫైటర్లది ఏది తీసుకున్నా, బోయింగ్ ప్రైవేటే కదా, రేథియాన్ ప్రైవేటే కదా, లాక్హీడ్ మార్టిన్ F-35 తయారు చేస్తుంది ప్రైవేటే కదా, డసాల్ట్ ప్రైవేటే కదా. ఇట్లాంటి సంస్థలు ఎట్లా తయారు చేస్తున్నారు? చైనీస్ కంపెనీ
రాహుల్ గాంధీ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతాడు కదా, ఈడికి వచ్చిన తర్వాత హెచ్ఏఎల్ మొత్తం అదైంది అని చెప్పి మాట్లాడతాడు. డోగులపన ఉంటుంది ఈ కాంగ్రెస్ది. ఇలా చరిత్రనే హీన చరిత్ర. పక్క దేశాలను పొగిడితే వీళ్ళకు ఒళ్ళు పులకరించిపోతుంది. భారత్ బాగుపడొద్దు వీళ్ళకు. ఇలా డిఎన్ఏల ప్రాబ్లం ఉంటుంది. చాణక్యుడు ఊకనే అనలే, వెస్టర్న్ దేశపు సంతానం అని చెప్పి మాట్లాడతాడు చాణక్యుడు. ఇలా చైనీస్ ల్యాండ్ స్పేస్, చైनीज के बारे में बहुत खुशी खुशी बात करते हो ना राहुल भाई, सुनिए आप और मजा आएगा. చైనీస్ ల్యాండ్ స్పేస్ కంపెనీ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా మీథేన్ లిక్విడ్ ఆక్సిజన్ రాకెట్స్ స్పేస్ ఎక్స్కి అలాగిలకు కంపీట్ చేసిందా లేదా? చైనీస్ కంపెనీ కూడా ప్రైవేటైజ్ చేసిందా లేదా? ప్రైవేట్ సెక్టార్ ఫాస్ట్గా లెర్న్ అయింది, ఇంప్లిమెంట్ చేసింది, అజైల్ ఉన్నది. అదే గవర్నమెంట్ సెక్టార్లో రిస్క్ ఆఫ్ గెటింగ్ ఫెయిల్యూర్ హై ఉంటుందా ఉండదా? సైంటిస్టులు పోలే. ఒక మాట చెప్పాలి నా ఫ్రెండ్స్, సైంటిస్ట్ అనేటోడు ఒక సైనికుడు. సైనికులలో కూడా బగావత్ చేసిన వాళ్ళు లేరా? కొంతమంది హనీ ట్రాప్ అయి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు లేరా? సైంటిస్ట్ అనేటోడు ఒక సైనికుడు. ఆయన దగ్గర ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, మెంటల్ స్ట్రెంగ్త్తో కొట్లాడతాడు. అండ్ ది ఫ్యూచర్ వార్ విల్ నాట్ హ్యాపెన్ భూమి మీద కాదు, నీళ్ళలో కూడా కాదు. నువ్వు రాసి పెట్టుకో, స్పేస్లో అవుతుంది. ఒక్కసారి నీ స్పేస్లో జామ్ అయిపోయినాయి అనుకో, నీ గద్దల కళ్ళు కనబడకుండా పనిచేయకుండా ఆగిపోయినాయి అనుకో, దేశం ఏమవుతుందో ఒకసారి నువ్వు ఆలోచించు. ఇవాళ టాటా, స్కై రూట్, అగ్నికూల్, మహీంద్రా ఏరోస్పేస్ దశాబ్దాల వారపాటిగా తుప్పు పట్టిన మన ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పాలసీలను పక్కకు పెట్టి లాద్దన్ని భారత్ భవిష్యత్కి భాగ్యరేఖలు రాస్తున్నాయా లేవా? కావేరీ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. కావేరీ ఇంజన్ వి షుడ్ థ్యాంక్ ది గోద్రేజ్ ఏరోస్పేస్ ఎవరో చేసిన వాళ్ళని వలన. ఆబ్వియస్గా 1989 నుంచి 1996 వరకు అమెరికాల స్పేస్ ఎక్స్ ప్రైవేట్ కాదా? సైంటిస్టులు ఎక్కడ పోలే ఫ్రెండ్స్. సైనికుడు బులంద్ ఉన్నాడు. ప్రతిపక్షాలు, ఈ రాజకీయ నాయకులు ఏం చెప్తారు అని అనేది మొత్తం వినుండ్రి. నిజాలను నిర్భయంగా తెలుసుకోవాలంటే చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చిందా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. నచ్చితే లైక్ కొడతారని చెప్పి ఆశిస్తున్నా. భారత్ మాతాకి జై.